ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీస్. ఇక్కడ గ్రూప్ కంట్రోల్స్ ఇవాళ కొద్దిగా చేంజ్ చేశాను, ఎందుకంటే నిన్న నైట్ నాకు గ్రూప్ కాల్ వచ్చింది అరౌండ్ 11:30కి. బై మిస్టేక్ ఎవరో చేసినట్టున్నారు. ఉత్తమంగి మాతాజీ చేస్తున్నారు ప్రభుజీ. ఉత్తమంగి మాతాజీ చేశారు ప్రభుజీ. అవునవును, అదే చూశాను. అంటే బై మిస్టేక్ తగిలినట్టుంది చెయ్యి. అవును ప్రభుజీ. సో మళ్ళీ ఇవాళ మార్నింగ్ కూడా ఇంకొకళ్ళు మా కజిన్ ఒకళ్ళు చేశారు బై మిస్టేక్. అంటే సో అందుకని ఇది ఓన్లీ అడ్మిన్ కి కంట్రోల్స్ ఇచ్చాను. మీకు ఎవరైనా షేర్ చేయాలంటే యూ కెన్ ఆల్సో షేర్. ఒక చేయాలంటే చెప్పండి, దెన్ ఐ విల్ చేంజ్ ద కంట్రోల్స్ అన్నమాట, సో దట్ డిస్టర్బెన్స్ ఉండదు కదా అని పెట్టాను. ఓకే కదా? ఓకే ప్రభుజీ, పర్వాలేదు. ఓకే మాతాజీ. ఓకే, సో మనం విల్ గో టు చాప్టర్ నంబర్ 4. అందులో శ్లోక నంబర్ 22లో ఉన్నాం అనుకుంటాను మనం. యా, సో 22 చెప్పేసినట్టున్నారు కదా ప్రభుజీ. అయిపోయిందా మొత్తం? అయిపోయింది, కరెక్ట్. ఈవెన్ ట్రాన్స్లేషన్ భావార్థం కూడా అయిపోయింది. సో జస్ట్ కొద్దిగా రీక్యాప్ చేస్తారా ఎవరైనా? వాట్ వి డిస్కస్డ్ ఆన్ 4.22 దివ్య జ్ఞాన యోగం అనేటువంటిది. అందులో 4th చాప్టర్ 22nd శ్లోక. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే అనేటువంటి శ్లోకం. యదృచ్ఛాలాభ సంతుష్టో చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ లైన్ అన్నమాట ఇది. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. ఏం నేర్చుకుంటే అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ మనకు ఉన్న దాంతో సంతృప్తి చెందటం అనేది ప్రభుజీ. కరెక్ట్, పర్ఫెక్ట్, ఎస్, అవును. అంటే మనం ఒక పని చేసినప్పుడు అది ఏదొచ్చినా మనం దాన్ని హ్యాపీగా అంటే దాంతోనే సంతృప్తి పడితే, దాని నుంచి పెద్దగా ఏమి ఆశించకుండా ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు అన్నిటికీ అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళని చూసి కూడా మనం అంటే వాళ్ళకి అంత వచ్చింది మనకి ఇంత వచ్చింది అనే థాట్ లేకుండా మనకి ఎంత వస్తే దాంతోనే మనం సంతృప్తి చెందటం అనేది ఈ శ్లోకంలో చెప్పిన మెయిన్ పాయింట్ ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో అలా ఉన్నప్పుడు మనకి మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ బంధాలు మనకి కృష్ణ భక్తి భావంతో చేస్తాం కాబట్టి మనం దానికి అతీతంగా ఉంటాము అనేది దీంట్లో చెప్పారు ప్రభుజీ. వెరీ గుడ్, నైస్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాము ఇందులో మనకి, అంటే ఎలాగా. ఓకే, డిస్కషన్ కరెక్టే, పాయింట్ కంక్లూజన్ కరెక్టే. యదృచ్ఛా లాభ సంతుష్టో మన జీవితంలో ఎలాగా అన్వయించుకోవాలి దీన్ని? యదృచ్ఛ లాభ సంతుష్టో, వచ్చిన దాంతో సంతృప్తి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నారు కదా ప్రభుజీ, మీరు ట్రావెల్ చేసి
కరెక్ట్. వెళ్ళేవాళ్ళు అనేది. అంటే అప్పుడు అంటే కెరియర్లో మెయిన్ ఏమిటి, డబ్బు రావాలి. ఎంత డబ్బు రావాలి అనే ఐడియా లేదు. డబ్బు రావాలి అంతే. ఎంత బాగా డబ్బు రావాలి, బాగా పొజిషన్ రావాలి, మంచి ప్రమోషన్ రావాలి, మంచి ప్లేస్ రావాలి. అంటే ఈ ఆశలు ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్. మనందరికీ ఉంటుంది. జీవితంలో స్థిరపడాలి. మన ఓల్డ్ ఏజ్‌లో దేనికి మనము అడుక్కోకుండా ఉండాలి. ఎవరిని అడగకూడదు. అంటే ఏమిటి? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. కృపయా దేహి మే కృష్ణ భక్తి త్వయి అచ్యుత అనేటువంటి ఒక శ్లోకం ఉన్నది. దానికి ఇది చాలా క్లోజ్‌గా ఉంటుంది. అనాయాసేన మరణం. చాలా తక్కువ మందికి అలాంటిది వస్తుంది. మా రిలేటివ్స్‌లో కొంతమంది అలాగే కూర్చున్నట్లే సోఫా మీద కళ్ళు మూసేశారు. మార్నింగ్ టీ తీసుకున్నారు, కాఫీ తీసుకున్నారు, సోఫా మీద కూర్చున్నారు. కోడలు అడిగింది, "ఏం చేయమంటారు వంట అత్తగారు" అని. ఆవిడ స్కూల్ టీచరు, వెళ్ళాలి. అంటే సరే టీ అంటూ తీసుకుందామమ్మా, రా వచ్చి కూర్చో అని కూర్చుని తను టీ తీసుకున్నట్లే సోఫాలో అలాగే కళ్ళు మూసేసింది. అంటే ఏమిటి అనాయాసేన మరణం. అంటే మరణం ఎటువంటిది అంటే వి కెనాట్ ఇమాజిన్. వెన్ ఇట్ విల్ కమ్ నోబడీ నోస్. మరి దాని గురించి అంటే పరీక్షిత్ మహారాజు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఒక ఋషి యొక్క శాపం వల్ల అతనికి తెలిసింది ఇంకా 7 డేస్ ఉంటాడు అని. అలాగే మనకి ఖట్వాంగ మహారాజు అని ఉన్నాడు. ఆ ఖట్వాంగ మహారాజు దేవతలకి సహాయం చేశాడన్నమాట ఆ రాజు. చేసి వాళ్ళని దేవతలని అడిగాడు. దేవతలు అతనికి ఏదైనా వరం కోరుకోవయ్యా! ఇంత సహాయం చేసి మాకు రాక్షసుల మీద జయాన్ని కలిగించావు కదా! అంటే అతను ఒకటే అడిగాడు. నాకు ఇంకా ఎంత ఆయుష్షు ఉన్నది అని అడిగాడన్నమాట. అడిగితే వాళ్ళు సరే అని చూసి నీకు జస్ట్ 2 ఘడియలు, ఒక ఘడియ అంటే 48 మినిట్స్. 2 ఘడియలు మట్టుకే ఉన్నది అని చెప్తే, చాలా థాంక్స్ అని చెప్పి వెళ్ళి ఒక్క ఘడియలో మొత్తం బాధ్యతలు అప్పగించేసి, ఇంకా ఒకే ఒక్క ఘడియలో భగవంతుని నిరంతరంగా చింతన చేస్తూ తన దేహాన్ని వదిలిపెట్టేశాడు. అంటే అనాయాసేన మరణం. చాలా తక్కువ మందికి, ఎంతో పుణ్యాత్ములకి అది దొరుకుతుంది. సెకండ్ పాయింట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. వినా దైన్యేన జీవనం. ఇదే మనం అందరూ దీని మీద ఫోకస్ చేస్తాం. ఎవరి మీద కూడా మనం ఆధారపడకూడదు. ఎవరిని మనం అడగకూడదు. మనకి ఎంత ఉండాలి అంటే మనము ఆ ఓల్డ్ ఏజ్‌లో, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్. ఎర్నింగ్ ఏజ్‌లో ఏమిటి? మనం అన్నీ మర్చిపోయి డబ్బు గురించే వెనకాడుతుంటాం, వెళ్తుంటాం. కానీ ఓల్డ్ ఏజ్‌లో ఏమిటి? సంపాదన తగ్గిపోతుంది. దేహదారుఢ్యం తగ్గిపోతుంది. అప్పుడు ఉన్న డబ్బులతో మనము ఎంతో మందిని సేవకులుగా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది తీసుకోవచ్చు అంటాం కానీ, అప్పుడు అరిగించుకునేటువంటిది, తినేటువంటి ఇచ్చ తగ్గుతుంది. తిన్నది కూడా అరగదు. సో, ఎంతో జర, మరణానికి దగ్గరవుతారనమాట ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు. సో, అలాంటిది రియాలిటీ ఉన్నది అని భగవంతుడు చెప్తున్నాడు. అలాంటిది ఉన్నప్పుడు ఎందుకు ఇంత పాకులాడుతావు? కాబట్టి యదృచ్ఛా లాభ సంతుష్టో. వచ్చిన దాంట్లో తృప్తి చెందు. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళము. మధ్యలో ఎందుకు ఇంతటి ఉబలాటము? ఉన్నది ఎందుకు? ఆ ఉబలాటం కూడా ఇక్కడే వదిలి వెళ్ళాలి. అలాంటప్పుడు ఎందుకు? ఏం చేయాలి మరి అంటే భగవంతుని ధ్యానం చేయాలి. మరి భగవంతుని ధ్యానం చేస్తే చాలా కడుపు నడపాలి గదా! జీవితం గడపాలి గదా! అంటే పుట్టించిన భగవంతుడు ప్రతి ఒక్క ప్రాణికి ఆహారాన్ని సమకూర్చే వ్యవస్థ చేస్తాడు. అంటే మనకిప్పుడు రోటీ, కపడా, మకాన్‌కి తక్కువ లేదు. కానీ ఎందుకు మనిషి ఇంత ప్రాకులాడుతున్నాడు? 2,00,00,000 బంగళా కావాలి, 3,00,00,000 బంగళా కావాలి, 1,00,00,000 కారు కావాలి. ఇవన్నీ ఈఎంఐస్‌తోనే జీవితమంతా గడిచిపోతుందనమాట. ఎంత డబ్బు కట్టినా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూనే పోతుంది. కాబట్టి పరిగెత్తుతూనే ఉంటాడు మానవుడు. సో, అది ఒకటి. ఒకటి సెల్ఫ్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. రెండో ఎగ్జాంపుల్ ఏమిటంటే మనకి కొండ సిలువ అంటే అజగర్ అంటారు. అజగరం దాన్ని సంస్కృత్‌లో. అంటే కొండ సిలువ లాగా మనం ఉండాలి. ఏమిటి? కొండ సిలువ తనంతట తాను ఆహారానికి వేటకి వెళ్ళదు. తన నోటి దగ్గరికి ఏదైతే వస్తుందో ఆహారంగా అది తీసేసుకుంటుంది. అంటే భగవంతుడు ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి దాని గురించి ఎక్కువ తాపత్రయమే పడొద్దు అనట్లేదు భగవంతుడు. అసలు అన్నీ మానేసి, యుద్ధం మానేసి, పని మానేసి, కేవలం భగవద్గీత, భాగవతం చదువుకుంటూ కూర్చో అంటే నో. అర్జునుడికి అదే చెప్తాడు. ఏమన్నాడు?
నేను యుద్ధము చేయను. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనమా అంటాడు. భైక్షం అపీహ లోకే అంటాడు అర్జునుడు. భిక్షం ఎత్తుకొని జీవిస్తాను కానీ ఈ వీళ్ళని, నా తండ్రిని, తాతల్ని, కజిన్స్ని, వాళ్ళ పిల్లలని, ఎవరిని, గురువులని, తాతల్ని ఎవరిని కూడా నేను చంపను. రక్తసిక్తమైనటువంటి భోజనం నాకు వద్దు అంటే నథింగ్ డూయింగ్ అంటాడు భగవంతుడు. నీ కర్తవ్యము నువ్వు చెయ్యాలి. అంటే నన్నే తలుచుకుంటూ నేను యుద్ధం చేయనంటే నో, నేను నన్ను తలుచుకో కానీ యుద్ధం చేయి. మన్మ ఏమిటి, నన్ను తలుచుకుంటూ యుద్ధం అనేటువంటిది మా మనుస్మర యుద్ధచ అంటాడు భగవంతుడు. ఎప్పుడు మా మనుస్మర, నన్ను మనసులో పెట్టుకుని యుద్ధం చేయాలి. యుద్ధం అర్జునుడు చేయాలి, కర్తవ్యం క్షత్రియుడు కాబట్టి. మనము ఏం చేయాలి? పని చేయాలి, డబ్బులు ఆర్జించాలి. ఎంత ఆర్జించాలి? న్యాయంగా, నీతిగా ఆర్జించాలి. అందుకే చతుర్విధ పురుషార్థాలు అన్నారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, 4 థింగ్స్. ఇవి చతుర్విధ పురుషార్థాలు. అంటే ప్రతి ఒక్క మనిషి ఇవి కావాలి, ప్రతి ఒక్క మనిషికి, మానవునికి. ధర్మము చాలా ఇంపార్టెంట్. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం ఎక్కడ చెప్పింది? వేదాల్లో చెప్పింది. వేదాలు ఎక్కడున్నాయి? మనకి చదవడం కుదరదు అంటే భగవద్గీత ఇచ్చాడు భగవంతుడు. చాలా సింపుల్గా 700 శ్లోకాల్లో భగవంతుడు మనకి ఇచ్చేశాడు జీవితం ఎలా గడపాలి. భగవద్గీత ఒక్కటి చదివితే వేదాలు చదివినట్లు, ధర్మం అంతా తెలిసినట్లు మనం భగవద్గీత. సో ధర్మంతో పని చేయండి, ధర్మంతో సంపాదించండి. అర్థం అంటే డబ్బులు. ఆ ధర్మంతో సంపాదించిన డబ్బులతో కామము, డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. ఈ 3 చేసినప్పుడు ఆటోమేటిక్గా మోక్షం అనేటువంటిది వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మనమంతా? ఫస్ట్ లాస్ట్ వదిలిపెట్టేస్తున్నారు. ధర్మము, మోక్షము ఎవరికి వద్దు. ఎవరు చూశారండి మోక్షము? అసలు ధర్మము, నీతి, న్యాయం పలిగితే మనం ఎలా జీవించాలండి? ఇది కలియుగం అండి. కలియుగంలో అవన్నీ వర్తించదు. ఎందుకు వర్తించదు? కలియుగం అప్పుడు తింటున్నాము, ఇప్పుడు తింటున్నాము. అప్పుడు పడుకుంటున్నాడు, ఇప్పుడు పడుకుంటున్నాడు. అప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. కానీ రూల్స్ ఎలా చేంజ్ అయిపోయాయి? మనము మనంతట మనం చేసుకున్నాం. ఎందుకు? కన్వీనియంట్. ఇవన్నీ కుదరదండి, చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు అనేటువంటిది వితండ వాదన. అది భగవంతుని మీద నిందకి గురి తీస్తుంది. అంటే వేదాలు తప్పు అని చెప్తున్నాం కదా. మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి. ఎవరు? నహుషుడికి అదే శిక్ష పడిందనమాట. నహుషుడు ఒకప్పుడు ఇంద్రుడు శాపగ్రస్తుడై ఇంద్రలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నహుషునికి ఇంద్ర పదవి ఇచ్చారు. ఇంద్ర పదవి అంటే దేవతలకి అధిపతి. అంతటి వైభోగాన్ని అతనికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి అతను అంటే ఆ పాలన సక్రమంగా చేయాలి. కానీ ఏం చేశాడు? ఇంద్ర పదవి సింహాసనం మీద కూర్చున్న వెంటనే శచీదేవి అంటే ఇంద్రుని పత్నిని మోహించి కామించాడనమాట. కాబట్టి ఆవిడ ఒక పరీక్ష పెట్టింది. ఏమని? ఋషులని వాళ్ళు ఋషులు ఏం చెప్తే అది చేయాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు దేవేంద్రుడితో సమానం అనుకుంటే ఓకే అని చెప్పిందనమాట. సో అప్పుడు ఏం చేశాడు? దేవేంద్రుడు కాబట్టి వాళ్ళు ఏమైనా చెయ్యాలని ఋషులతో తను పల్లకి మోయించుకున్నాడు. అంటే చూడండి ఆ మదము, పదవి యొక్క మదము ఎంత అయిపోయిందంటే ఆ ఋషులను కూడా తను ఏమంటారు, మావటి వాళ్ళు అంటారు కదా, కావడి మోసే రథాన్ని, దీన్ని మోసేటువంటి వాళ్ళని, ఆ మోసేటువంటి వాళ్ళని ఋషులుగా చేసుకున్నాడు. సో వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు. సరే నువ్వు దేవేంద్రుడివే, మాకు సేవ చేయడంలో ఎటువంటి వెనుకంజ లేదు. కాకపోతే నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సమాధానం చెప్పు అంటే ఏమిటి అంటే వేదాలు కరెక్టా తప్పా అని అడుగుతారనమాట వాళ్ళు. సో అతను ఏం చెప్తాడు? వేదాలు లేవు, ఏమి లేదు, అంతా తప్పు అన్నప్పుడు టక్కని అతని కింద పడిపోయే వాళ్ళకి శాపం ఇచ్చేస్తారు. నువ్వు ఒక కొండ శిలవగా మారిపో అని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ నహుషుడు ఇంద్రుడయ్యాడు, ఇంద్రుడి నుంచి కొండ శిలవగా మారిపోయాడు. సో అదే అన్నమాట. అంటే ధర్మము, మోక్షము ఎవరు వద్దనుకుంటాడో వాళ్ళు అధోగతి చెందుతారు. వాళ్ళు ఏమని డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఏం కోరుకుంటారు? కేవలము మధ్యలో ఉన్నది అర్థము, కామము. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలాగ అయిపోయింది. బాగా చదవండి, ర్యాంక్ ఫస్ట్ తెచ్చుకోండి, కాలేజ్ ఫస్ట్ రండి, డబ్బులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంతో ఏం చేయాలి? కోరికలన్నీ తీర్చుకోవాలి. ఆ కోరికలు ఎలాగా? ఈజ్ ఇట్ పాసిబుల్? డబ్బు సంపాదనలో పడినప్పుడు ఏ టైం అంటే ఆ టైంలో మీటింగ్స్ ఉంటాయి.
ఫ్యామిలీకి టైం ఇవ్వలేరు, వర్క్ లేదు, బ్యాలెన్స్ లేదు, లైఫ్ విల్ బి మిజరబుల్ అన్నమాట. సో అంటే మనకి అంతేషు రేమిరే ధీరాహ నా మధ్యేషు రేమిరే, అంతేషు రేమిరే ధీరాహ నా మధ్యేషు రేమిరే. ఒక్క నిమిషం మాతాజీ, 1 సెకండ్. ಏನಂತೆ ನೀನು ಮಾತಾಡು, ನಾಳೆ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ತಗೋತಿ ಅಂತ ಕೇಳು, ಅವ್ರಿಗೆ ಕೇಳಲ್ಲ ಏನಾಗತ್ತೆ. ಮಾತಾಜಿ ఒక్క మినిట్, 1 మినిట్. హరే కృష్ణ మాతాజీ, సారీ. హలో, వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ, పర్వాలేదు ప్రభుజీ. ఓకే ఓకే. అది ఒక కార్పెంటర్ పిలిచామన్నమాట, ఎప్పుడో పొద్దున్న రమ్మంటే ఇప్పుడు ఫోన్ చేశాడు ఆయన. ఓకే, అదే ఏంటి నహుషుడి ఎగ్జాంపుల్ ఎందుకు? మితిమీరినటువంటి ఆశ, దురాశ అంటారు. అందరికి 99% ఆఫ్ అవర్ పీపుల్ హ్యావ్ దిస్ డిజైర్. అదే గ్రీడ్ అంటాము. ఆశ, నీడ్ ఈస్ గుడ్ బట్ గ్రీడ్ ఈస్ నాట్ గుడ్. అందుకే యదృచ్ఛా లాభ సంతుష్ట. వచ్చిన దాంట్లో ఇంతకుముందు శ్రీకాంతి మాతి చెప్పారు కదా, ఎంత వస్తే దాంట్లో హ్యాపీగా ఉండాలి. కంపారిజన్, విమత్సరహ, మత్సర అంటే జలసి, విమత్సరహ అంటే జలసి అనేటువంటిది ఉండకూడదు. అప్పుడు ఏమవుతుందంటే అతడు అన్నిట్లోనూ సమభావన కలిగి ఉంటాడు. జయములో అపజయంలో ద్వంద్వం అనేటువంటి దానికి వెనకాడడు. అంటే సుఖము దుఃఖము, కష్టము నష్టము ఏదైనా కూడా అతను సమభావనతో తీసుకుంటాడు అనేటువంటిది ఈ శ్లోకానికి మనం నిన్న చెప్పుకున్నటువంటి మీనింగ్. ఆల్దో వీ స్పెండ్ సమ్ టైమ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ డిస్కసింగ్. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర, సమసిద్ధావ సిద్ధవుతో. సమ అంటే ఈక్వల్, సిద్ధ అంటే జయము, సిద్ధ అసిద్ధ, సిద్ధ అసిద్ధ అంటే జయము అపజయము. ఈ రెండిట్లో కూడా అతడు సమభావనతో ఉన్నప్పుడు అతనికి ఈ కర్మ యొక్క ఫలితాలు అంటదు. అది సకామ కర్మనే అయిపోతుంది. ఎందుకు? నాహం కర్త హరికర్త అనేటువంటిది మనం చెప్పుకున్నాం. చేయించేవాడు భగవంతుడు, వీఆర్ జస్ట్ లైక్ టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఆల్మైటీ. కాబట్టి మన అల్ప స్వతంత్రం ఉన్నప్పటికీ కూడా మన మాట నడవదు. హరిచిత్తమే సత్యము, నరచిత్తము లవలేశము కుదరదు, హరిచిత్తము సత్యము అని అంటారన్నమాట. కాబట్టి ఇది దాని గురించి మనము డిస్కస్ చేశాం. క్లియర్ అయిందా మాతాజీ? హరి బోల్. సో మనం ఇప్పుడు 4.23కి వెళ్దాం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. మళ్ళీ ఒకసారి చదువుతాను. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే.
ఒకసారి చదవండి మాతాజీ శ్లోకం. నేను చదవను ప్రభుజీ. చదవండి మాతాజీ. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. వెరీ నైస్ మాతాజీ. మీనింగ్స్ చదువుతారా మాతాజీ? మీనింగ్స్ చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. గత సంగస్య భౌతిక ప్రకృతి విధానములందు అనాసక్తుడును, ముక్తస్య ముక్తి నొందినవాడు, జ్ఞాన అవస్థిత దివ్య జ్ఞానమునందున్నవాడు, చేతసః చిత్తమును గలవాడు, యజ్ఞాయ యజ్ఞుని శ్రీకృష్ణుని కొరకు, ఆచరతః ఆచరించువాడును, కర్మ కర్మ సమగ్రం ప్రవిలీయతే పూర్తిగా లయమగును. భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితిడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ ఫస్ట్ ఇది చదువుతాం, తర్వాత భాష్యం చదువుతాం. భౌతిక ప్రకృతి త్రిగుణములు. వాట్ ఆర్ ద త్రిగుణములు? భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు ఏమిటి? ఎవరు చెప్తారు? సత్వ రజస్ తమో గుణాలు ప్రభుజీ. ఎక్సలెంట్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యు మాతాజీ. వెరీ నైస్. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు మనం గుర్తు పెట్టుకోవాలి మాతాజీ. ఓకే, శ్రీకాంతి మాతాజీ చెప్పినట్లు 3 గుణాలు భౌతిక ప్రకృతి. దీన్నే బహిరంగ శక్తి అని కూడా అంటారు. బహిరంగ అంటే బయట, అంతరంగ అంటే లోపల. అంతరంగ శక్తి లక్ష్మీదేవి, బహిరంగ శక్తి ఎవరు? దుర్గాదేవి. భగవంతుడు మనకి భాగవతంలో చెప్తారనమాట. దుర్గాదేవి శ్రీ భూ దుర్గా ఈ 3 రూపాల్లో భాగవతంలో అవతరిస్తుంది అనమాట. ఎలాగా? శ్రీదేవి రుక్మిణి, భూదేవి ఎవరు? సత్యభామ, దుర్గాదేవి ఎవరు? శ్రీకృష్ణునికి చెల్లెలి రూపంలో అవతరిస్తుంది అనమాట. శ్రీకృష్ణుడు చెప్తాడు, భగవంతుడు చెప్తాడు ముందే, నేను భూలోకానికి వెళ్తున్నాను, జాతస్య కంసవధాయచ, నేను పుట్టడమే, అవతారం తీసుకోవడమే కంసుణ్ణి వధించడానికి, భూభారణ హరాయచ, భూభారాన్ని తగ్గించడానికి, కౌరవానాం వినాశాయచ, పాండవానాం రక్షణాయచ అని భగవంతుడు అంటాడనమాట. కాబట్టి నేను భూలోకానికి వెళ్తున్నాను, అవతారం తీసుకుంటున్నాను, లక్ష్మీదేవి నువ్వు 3 అవతారాలు తీసుకోవాలి. శ్రీ భూ దుర్గా, శ్రీదేవిగా అంటే రుక్మిణీదేవిగా, ఎవరికి? దుర్గాదేవి, శ్రీదేవి, రుక్మిణీదేవి తండ్రి ఎవరు? ఆయన పేరు గుర్తు రావట్లేదు. రుక్మి వాళ్ళ అన్న భీష్మక రాజు అనుకుంటాను, భీష్మక రాజు. ఓకే, మళ్ళీ చెప్దా, ఐ విల్ రెఫర్ బ్యాక్. సో ఆయన కుమార్తె రుక్మిణి, సత్రాజిత్ కుమార్తె సత్యభామ, దుర్గాదేవి చెల్లెలి రూపంలో భగవంతునికి సహాయం చేయడానికి, అదే ప్రకృతి అంటారు, భౌతిక ప్రకృతి రూపంలో మాయాదేవి కింద అవతరిస్తుంది అనమాట. ఎలాగంటే దేవకీదేవి యొక్క 7వ గర్భము 3వ నెలలో అది సంకర్షణ అంటే దాన్ని గర్భంలోంచి తీసి యశోద మన ఎవరు రోహిణీదేవి గర్భంలోకి పెడుతుందన్నమాట దుర్గాదేవి. వేరే ఎవరు ఆ పని చేయలేరు. ప్లస్ దుర్గాదేవి అంటే ఈ దుర్గం అనేటువంటి ఈ భూలోకంలో ఈ దుర్గము, ఇట్ ఈస్ లైక్ ఏ జైల్. తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి దుర్గాదేవిని అవతారం తీసుకోవాలని భగవంతుడు ఆదేశిస్తాడనమాట. సో ఇక్కడ భౌతిక ప్రకృతి త్రిగుణాలు ఏమి? ఈ 3 గుణాలు ఇంతకుముందు అనుకున్నాం కదా, సత్వ రజ తమస్సు. సత్వగుణము, తమో గుణము, రజోగుణము పట్ల అనాసక్తుడై ఉంటాడు. ఎవరు? కృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి వాళ్ళు. కృష్ణ భావనామృతం అంటే ఏమిటి? భగవంతుడు స్వామి, మనము దాసులము. సో భగవంతుని భక్తులకి సేవ చేయడం వలన మనం గోలోక ధామానికి వెళ్ళవచ్చు. ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడవచ్చు. మోక్షం అదే గోలోక ధామం, మళ్ళీ పుట్టు. నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ. మనం ఎప్పుడు ఏం కోరుకుంటాము? We don't want to come back to this world
టు అగైన్ గో త్రూ ద సేమ్ డిఫికల్టీస్. ప్రతి ఒక్కళ్ళకి, ఏ మనిషి కూడా నాకు ఈ ప్రాబ్లం లేదు అని చెప్పుకోలేము. ఏదో ఒక చెప్పుకోలేనటువంటి ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్, ఈ మూడిట్లో ఏదో ఒక ప్రాబ్లం తప్పనిసరిగా భగవంతుడు పెట్టాడు. ఎందుకంటే ఎలాగైతే ఎద్దుకి ముక్కుతాడు వేసి పెట్టారో అలాగే మనకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ద్వారా భగవంతుడు ముక్కుతాడు వేసి పట్టుకున్నాడు అనమాట. సో దట్ వీ డోంట్ గో హియర్ అండ్ దేర్, వీ ఆల్వేస్ వర్షిప్ హిమ్. అనాసక్తుడై, ఇవి సత్వ రజ తమో గుణముల పట్ల అనాసక్తుడై అంటే ఏం చేయాలి? శుద్ధ సత్వగుణం. అదే అర్జునుడు చేస్తున్నాడు, శుద్ధ సత్వగుణం. కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని మరిచిపోయినట్టు నటిస్తున్నాడు మనందరి గురించి. భగవంతుడు లేకపోతే భగవద్గీత వచ్చేది కాదు. సో చెప్పుడి సంపూర్ణముగా స్థితుడయ్యాడు. ఏమని? దివ్య జ్ఞానంలో సంపూర్ణముగా స్థితుడైనట్టి మానవుడు ఎవరు? అర్జునుడు. ఎలాగా? వాళ్ళు నరనారాయణులు, వాళ్ళకి తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడు భగవంతుడు. తను సకుడు అయినప్పటికీ కూడా దివ్యమైనటువంటి వాడు శ్రీకృష్ణుడని తెలుసు. కాబట్టి క్షమాగుణం ఎక్కువ ఉన్నది. కానీ నీ కర్తవ్యాన్ని మర్చిపోతున్నావు అర్జున అని భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. సంపూర్ణముగా స్థితుడైనట్టి మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్య జ్ఞానములోనే విలీనమగును. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు అర్జున? నేను చెప్తున్నాను కదా యుద్ధం చేయమని. యుద్ధం ఎలాగ చేయాలి? ఇలాగా, ఈ ఆలోచనతో చేయాలి. ఏమని? గత సంగస్య ముక్తస్య అంటే దేని గురించి పట్టించుకోకయా, యు ఆర్ జస్ట్ ఏ టూల్, జస్ట్ గో అండ్ ఫైట్. కాబట్టి సత్వగుణము, రజోగుణము, తమో గుణము అంటే రజోగుణం వద్దన్నాడు, తమో గుణము అతనిలో లేదు, సత్వగుణం ఉన్నది. ఏమిటి? క్షమాగుణం. అది కూడా తప్పు. ఎందుకు? క్షత్రియునికి క్షమాగుణం ఎప్పుడు ఉండాలి? నీతి న్యాయవంతుడి పైన ఉండాలి. కానీ అధర్మం చేశారు వీళ్ళు, ఆతతాయిలు వీళ్ళు, కౌరవులంతా కూడా. కాబట్టి వాళ్ళ మీద అసలు దయ చూపొద్దు. సమస్త కర్మలు పూర్తిగా దివ్య జ్ఞానంలోనే విలీనమవుతుంది. ఎప్పుడు? ఈ కర్మ యొక్క ఫలితం గురించి ఆలోచించకుండా చేసినటువంటి కర్మ అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఓకే, భాష్యం చదవండి మాతాజీ, భావార్థం చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడై మనిషి సకల ద్వంద్వాల నుండి ముక్తుడవుతాడు. ఆ విధంగా అతడు భౌతిక గుణాల కల్మషాల నుండి విడబడతాడు. శ్రీకృష్ణుని సంబంధంలో తన సహజ స్థితిని ఎరిగి ఉన్న కారణంగా అతడు ముక్తుడవుతాడు. ఆ విధంగా అతని మనస్సు కృష్ణ భక్తి భావన నుండి మళ్ళలేదు. తత్ఫలితంగా అతడు ఏది చేసినా అది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేస్తాడు. అందుకే అతని కర్మలన్నీ యజ్ఞాలే అవుతాయి. ఎందుకంటే యజ్ఞము పరమపురుషుడైన విష్ణువు శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే అయి ఉంటుంది. అటువంటి సమస్త కర్మల ఫలము నిక్కముగా దివ్యత్వంలోనే లీనమవుతుంది. ఇక మనిషి భౌతిక ప్రభావాలకు లోను కాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో కృష్ణునికి ఇక్కడ యజ్ఞనామక పరమాత్మ అని మనకి సత్యయుగంలో భగవంతుడు అవతరిస్తాడు. యజ్ఞనామక పరమాత్మ. యజ్ఞము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్మైటీ కృష్ణ. కృష్ణునికే యజ్ఞము అని కూడా అంటాము. మనకి విష్ణు సహస్రనామంలో కూడా ఉన్నది, యజ్ఞబుద్ యజ్ఞకుద్యగ్ని యజ్ఞబుగ్ యజ్ఞ సాధన యజ్ఞాంత గుహ్య మన్నాద ఏవచ అనేటువంటిది ఒక శ్లోకం ఉన్నది విష్ణు సహస్రనామంలో. యజ్ఞబుద్ యజ్ఞకుద్యగ్ని యజ్ఞబుగ్ యజ్ఞ సాధన యజ్ఞాంత గుహ్య మన్నాద ఏవచ అంటాడు. అంటే భగవంతునికి యజ్ఞనామక పరమాత్మ, యజ్ఞుడు అని పేరనమాట. సో మనం ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఏం చేస్తున్నాం మనము? భగవద్గీత అనేటువంటి భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి శ్లోకాలని నెమరు వేసుకుంటూ ఉన్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఇది ఒక యజ్ఞము. ఎటువంటి యజ్ఞము అంటే ఇది బ్రహ్మ యజ్ఞము. మనం చేస్తున్నది ఏమిటి? బ్రహ్మ యజ్ఞం అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం అన్నమాట. సో బ్రహ్మ యజ్ఞం అంటే భగవంతునికి ప్రీతి ఎక్కువ. అన్ని యజ్ఞాలు, జప యజ్ఞం ఉన్నది, బ్రహ్మ యజ్ఞం ఉన్నది, దైవ యజ్ఞం ఉన్నది, ఋషి యజ్ఞం ఉన్నది, భూత యజ్ఞం ఉన్నది, పంచయజ్ఞాలు మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. సో బ్రహ్మ యజ్ఞము కూడా మన జీవితంలో ఒక కంపల్సరీ పార్ట్ అన్నమాట. సో ఈ కర్మలు, మనం ఏ కర్మలు అయితే చేస్తున్నామో అది భగవంతునికే అర్పిస్తున్నాము.
కర్మల గురించి మనము ఆశ పెట్టుకోవట్లేదు. అదే అర్జునునికి చెప్తున్నాడు, యూ డోంట్ వరీ అబౌట్ హూ విల్ లివ్ ఆర్ హూ విల్ నాట్ లివ్. చూస్తున్నావు భగవంతుడు సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత అంటాడు అర్జునుడు. రెండు సైన్యాల మధ్యలో యుద్ధము రథాన్ని తీసుకెళ్ళి ఆపవయ్యా, నేను చూస్తాను ఎవరు యుద్ధం గురించి ఆతురపడుతున్నారో, ఎవరు అధర్మానికి సపోర్ట్ చేస్తూ 11 అక్షౌహిణీల సైన్యం వలన ఎదురుగా ఉన్నారు మన ఎదురుగా. అంటే న్యాయము నీతి మన దగ్గర ఉన్నది పాండవుల దగ్గర, అయినప్పటికీ అధార్మికులు అంటే అధర్మాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను చూడాలి అని అర్జునుడు అంటాడనమాట. సో అది అర్జునుడు అన్నప్పుడు ఆ చూసిన వెంటనే ఏమవుతుంది, మనస్సు చలించిపోతుంది. సంస్కృతే గాంధీవం కృష్ణ వేపతుష్యసే అంటే శరీరంలో గొంతు ఎండిపోతున్నది, ముఖం మీద చెమట పడుతున్నది, రథంలో నిలబడలేకపోతున్నాను, చేతిలో గాంధీవము సడలి కింద పడిపోతున్నది అర్జున అని కృష్ణ అని చతికిల పడిపోతున్నాడు అర్జునుడు. అటువంటి స్థితిలో అంటే ఏమిటి, ఇక్కడ యుద్ధము చేయడానికి ఇష్టము లేదు అని చెప్తున్నప్పుడు భగవంతుడు ఇక చెప్తున్నాడు, గత సంగస్య ముక్తస్య జ్ఞానం అనార్జునమష్ట ఏమంటున్నాడు, రెండో చాప్టర్లో మనం చూసాం ఏమిటి, క్లైబ్యమ్య సమాగార్త క్లైబ్యమ్య సమపార్థ చెప్తాడు ఏమిటి, అనార్జ జుష్టమర్ స్వర్గం అకీర్తికరం అర్జున క్లైబ్యమ్మ సమాపార్థ, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు ఇలాగ అయిపోతున్నావయ్యా, అర్జునులు మాట్లాడేటువంటి మాట కాదు అని చెప్పుకుంటూ ఇవన్నీ చెప్తూ వస్తున్నాడు. నువ్వు నన్నే నమ్మావు కదా, నా సఖుడవు కదా, నన్ను తెలుసుకున్నావు కదా, అయినప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఇలాగా ద్వంద్వములో ఉంటున్నావు, ఇది తప్పు. సో తెలుసుకున్నటువంటి వాడు, జ్ఞానాన్ని కృష్ణ భావనముతో ఉన్నటువంటి వాడు ద్వంద్వాల గురించి ఆలోచించాడు. సుఖమో దుఃఖమో ధర్మం ఏం చెప్తుందో అది చేస్తాడు. కాబట్టి ఆ చేసినటువంటి కర్మ నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళందరినీ చంపితే ఆ కర్మ యొక్క ఫలితము నేను అనుభవించాలి, ఆ రక్తపు కూడు నేను తినలేనంటున్నావు కదా, అది తప్పు. అసలు క్షత్రియునిలాగా ఆలోచించు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు అని చెప్తున్నాడు అనమాట అర్జునునికి శ్రీకృష్ణుడు. అలాగే మనకి కూడా ఒక మెసేజ్ ఉన్నది ఇందులో ఏమిటి, గత సంగస్య ముక్తస్య ప్రకృతి యొక్క 3 గుణాలు వెరీ వెరీ డిఫికల్ట్, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఆ గుణాల గురించి 10వ చాప్టర్లో భగవంతుడు చెప్తాడు. అర్జునుడు అడుగుతాడు, సత్వగుణం వాళ్ళని ఎలాగ గుర్తించాలి, రజోగుణం వాళ్ళని ఎలా గుర్తించాలి, తమో గుణం వాళ్ళని ఎలా గుర్తించాలి అని చెప్తాడు. చాలా డీటెయిల్గా చెప్తాడు అనమాట. సో ఇక్కడ మనం ఎలా అప్లై చేసుకోవాలి, సత్వగుణ వాళ్ళకి వాళ్ళ ఏమిటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, గుణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు మోస్ట్లీ దోస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ సాఫ్ట్. అంటే గట్టిగా మాట్లాడడం వదిలేసేయండి, గట్టిగా అరవడము మాట్లాడడము వదిలేస్తారు. ఎందుకు, పోనీలే క్షమాగుణం ఎక్కువ ఉంటుంది. సో సత్వగుణము ఇది ఎవరిలో ఉంటుంది, ఎవరైతే యథా అన్ తథా మన్ అంటే వాళ్ళు సాత్వికమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు. అదే రజోగుణం ఉన్నది, రజోగుణం అంటే అది కావాలి ఇది కావాలి అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, తీక్ష్ణమైనటువంటి పదార్థాలని స్వీకరిస్తారు. ఎక్కువ కారము పులుపు నోటికి ఇంపవ్వాలి, నాటికకి రుచి ఉండేటువంటి, దానివల్ల ఏమవుతుంది శరీరంలో కూడా అటువంటి చేంజెస్ వస్తుంది. తమో గుణం అంటే వాళ్ళకి ఆల్వేస్ దే విల్ బి లేజీ, అంటే పాత పదార్థాలు, ఎక్కువ పులుపు, తర్వాత ఫ్రిడ్జ్లో నిల్వ చేసినటువంటి ఎస్పెషల్లీ వాళ్ళకి ఈవెన్ పాచిపోయిన పదార్థాలు తినడంలో కూడా వాళ్ళకి పెద్దగా వాళ్ళు ఏం పట్టించుకోరనమాట. అంటే అటువంటి తామసి అంటే రాక్షస స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, తామస వృత్తి. సో ఈ 3 గుణాలు కూడా మనము ప్రకృతి గుణాలు కాబట్టి దీన్ని మీరాలి.